నిన్న ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, అప్పుడే మన స్టేట్ లో నాకు తెలిసి 2 సూసైడ్లు అయితే జరిగాయి. ఇంటర్ ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. ఇలాంటి మోటివేషన్ ఇవ్వడం నా ఉద్దేశం అయితే కాదు. వాళ్ళు అలా సూసైడ్ చేసుకోవడానికి 100% అయితే మనమే కారణం. ఎందుకంటే కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాడు ఫెయిల్ అయిపోయాడని వాళ్ళకి తెలుసు, కానీ మళ్ళీ సపరేట్ గా అడిగి నేను ఫెయిల్ అయ్యాను అని వాడి నోటితో ఇబ్బందిగా చెప్తే అప్పుడు మనకు హ్యాపీగా ఉంటుంది. సారీ అప్పుడు కూడా కాదు, మళ్ళీ వాడికి 2-3 నిమిషాలు మనం ఏదో జీవితంలో సాధించేసినట్టు, అలా కాదురా కష్టపడి చదవాలి, ఊరి మీద తిరగకూడదు అని లేనిపోని మాట్లాడిన తర్వాత అప్పుడు మనకు పైశాచిక ఆనందం కలుగుతుంది. కానీ ఈ మాటలన్నీ వింటున్న ఆ స్టూడెంట్ ఎంత బాధపడతాడో తెలుసా? ఎలాగో టైం దొరికింది కదా అని వీళ్ళని ఇంటర్ ఫెయిల్ అయితే దేనికి పనికిరారు అనేలా ట్రీట్ చేస్తాం. ఏమి వాళ్ళకి ఆ మాత్రం తెలీదా ఇంటర్ పాస్ అవ్వాలని? ఎవడు కూడా ఫెయిల్ అవ్వాలి అని అయితే అనుకోడు. అడ్వైజ్ ఇవ్వడం వల్ల తప్పులేదు, కానీ అది దొరికింది కదా అని మన తెలివి మొత్తం వాళ్ళ మీద అయితే ఉపయోగించుకోవడం. నేను మళ్ళీ చెప్తున్నా, పాపం ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళు నలుగురు ఏమంటారనే భయంతోనే సూసైడ్ చేసుకుంటారు. మళ్ళీ ఆ నలుగురు ఎవరో కూడా కాదు, ఆ నలుగురు కూడా మనమే. వాళ్ళకి చదువు ఇంపార్టెంట్ అని చెప్పండి, కానీ వాళ్ళు ఇబ్బంది పడేలాగా మీరు సూటిపోటు మాటలతో అయితే వాళ్ళు ఏమనొద్దు. మీకు సరదాయే, కానీ వాళ్ళకి ఏం తెలియపోవడం వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కి ఆ క్షణానికి ఇంటర్ పాస్ అవడమే పెద్ద గొప్ప అనేటట్లు మన సొసైటీ అయితే డిజైన్ చేసింది. దయచేసి మీ తెలివినైతే వాళ్ళ మీద చూపించకండి.